నమస్కారం ట్రిపుల్ కేరళ రెమెడీస్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిపుల్ డివోషనల్ గ్రూప్ కేరళ గురూజీ డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. స్వామి శస్త్రశనమయ్యప్ప. గురుగారు, రత్నాల్లో రకరకాల నవరత్నాలు ఉంటాయి. కొంతమంది రింగ్స్గా యూజ్ చేస్తారు, ఇంకొంతమంది లాకెట్స్గా యూజ్ చేస్తారు. ఎవరికి నచ్చిన రత్నాలు వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో ప్రత్యేకంగా ఎవరు ఏ రత్నం పెట్టుకుంటే కలిసి వస్తుంది అని ఏమైనా చెప్పగలరా మీరు? ఓకే తల్లి, మనకు భగవంతుడు అన్ని రకాల మన ఉన్నత స్థాయికి కలిగిలో 1,30,000,000 సంబంధించి అన్ని ఇచ్చాడు. రత్నాల పరంగా కూడా గ్రహాలు నవగ్రహాలు పరంగా ఉన్న మనకు అక్కడికి యాంటీనో ఎలా పనిచేస్తుందో, మనకు సంబంధించిన వైబ్రేషన్ వైఫై ఎలా పనిచేస్తుందో ఆ రత్నం మన దగ్గర ఉంటే మన మొబైల్కి ఎలా కనెక్ట్ అవుతుంది వైఫై, అదేవిధంగా ఆ విధంగా రత్నం మనం పెట్టుకుంటే ఆ గ్రహణ సమస్య మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అట్లా అంటే ఇలాంటి వర్క్కి ఎలాంటి రత్నాలు, ఉపరత్నాలు ఇచ్చారు, మహారత్నాలు ఇచ్చారు, అన్ని రత్నాలు ఇచ్చారన్నమాట. ఒక రకమైన ఎన్నో రకాల రత్నాలు ఉన్నాయి. కొన్ని భూమిలో దొరికేటున్నాయి, కొన్ని వాటర్లో దొరికేవి. వాటర్ దొరికితే ఆల్చిప్పలలో ఉండే ముత్యాలు దొరుకుతాయి. ఇంద్రజాల్ మహా ఇంద్రజాల్ అనే స్థానంలో పగడాలు దొరుకుతాయి. ఓకే, ఈ నవరత్నాలన్నీ ఈ రత్నాలలో అన్నీ కూడా భూమిలో దొరుకుతాయి. కాకపోతే కొన్ని ఏ గ్రహణ రత్నం ఉంటే ఒక్కొక్క వర్క్ చేసేదానికి ఒక్కొక్క రత్నం ఉంటుంది. అది వేరే, మళ్ళీ ఇంకో ఉపరత్నాలు వచ్చారు, ఈ సెక్షన్ వేరే ఉంటుంది అనమాట. ఒక రత్నం గురించి చెప్తాను చూడండి. అది ఇప్పుడైతే మన మనిషి అంత ప్రశాంతంగా ఉండడానికి, ఏ బిజినెస్ ఏ కార్యానికైనా విజయం చేయడానికి, ఏ కార్యమైనా అది బాగుంటుంది, ఎవరైనా వాడచ్చు. ఏ పని మీద వెళ్తే జరగడానికి, అంతే. ఏ పని మీద ఆ పని జరగడానికి ప్రశాంతత, గొడవల పరంగా ఎక్కడైనా గొడవ కాకుండా ఇంట్లో భార్య భర్తలు కానీ ఎవరైనా కూడా ఇంట ప్రశాంతత వాతావరణం ఉంటుంది. ఇంటి మనసు ప్రశాంతంగా ఉంటుంది. గొడవల పరంగా కూడా చికాకు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సక్సెస్ ఉండడానికి, ఎక్కడ పోయినా కూడా బాగుండడానికి, ఎక్కడ పోయినా వర్క్ అతి తొందరగా కావడానికి, ఒకే తిరగకుండా ఆ రత్నం పెట్టుకుంటే సక్సెస్ కావడానికి, అలాంటి ఏ బిజినెస్ చేసిన వారికి కూడా మంచి బిజినెస్ ఉన్నత స్థాయికి రావడానికి, బలం పెరిగి ఆరోగ్యపరంగా కూడా బాగుండడానికి, మన స్కిన్ డిసీజెస్ వచ్చిన పోవడానికి, కొంచెం స్కిన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటివి కూడా తొందరపోవడానికి, ఏదైనా కూడా ఆ రత్నం వల్ల మనసు ప్రశాంతతంగా ఉండడం. అది కూడా చెప్తాను. ఆ రత్నం చేయడం వల్ల బాగుంటుంది. ఆ రత్నం వచ్చేసి చంద్రకాంతం అని అంటారు అన్నమాట. ఎలాంటి కార్యమైనా విజయం చేస్తుంది, ఎలాంటి కార్యమైనా సక్సెస్ చేస్తుంది. ఆ చంద్రకాంతి మనం పెట్టడం వల్ల ఇది చంద్రకాంతి మణి అంటారు. ఈ చంద్రకాంతి మణి వచ్చేసి మనకు ఈ రత్నం పెట్టడం వల్ల మనకు అన్ని విధాలుగా, అంటే ఇప్పటిదాకా చెప్పిన కూడా సక్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. డబ్బు పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ నేను కూడా చాలా బాగుండే అవకాశం ఉంటుంది. ఈ చంద్రకాంతి మనం పెట్టండి, మనకు అన్ని విధాలుగా బాగుండే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు ఎవరైనా ప్రేక్షకులందరూ కూడా ఈ చంద్రకాంతి మనం ఎక్కడ దొరికినా కూడా తీసుకొచ్చుకొని, ఇది మనకు ఈ చంద్రకాంతి మన వచ్చి మండే రోజు సోమవారం రోజు పెట్టాలి. అంటే ఎలా వాడమంటారు గురుగారు? ఇది ఏ లోహంతోటైనా పెట్టచ్చు. వెండి లోహంతో పెడితే పర్లేదు. ఈ రింగ్ ఫింగర్కి ఒక రింగుగా చేయించుకొని అది అందులో పెట్టేసుకొని వెండిలో దాంట్లో పెట్టుకొని బంగారులో పెట్టుకోవచ్చు. కాకపోతే వెండి ప్రిపరేషన్స్ బంగారు కూడా పెట్టుకోవచ్చు. రింగ్ ఫింగర్ పెట్టుకోవచ్చు. రింగ్ ఫింగర్ పెట్టుకొని మనము మామూలుగా అది మండే రోజు సోమవారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపల సమయంలో పెట్టుకోవచ్చు, వేసేసుకోవాలి. మీకు ఆ మండే రోజు వీలు కాలేదు గురుగారు అంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే మంగళవారం రోజు శనివారం రోజు వేసుకోకూడదు. ఈ రెండు రోజులు ఇచ్చిపెట్టి వారంలో ఏ రోజైనా వేసుకోవచ్చు, ఎలాంటి సమయంలో వేసుకోవచ్చు. కాకపోతే ప్రత్యేకమైన రోజు అయితే సోమవారం వేసుకోండి. ఒకవేళ ఇంకా ప్రత్యేక సమయం అంటే 6 to 7 వేసుకోమని చెప్పాను. ఒక టైం సోమవారం రోజు 6 to 7 వీలు కాకపోతే మీకు ఎప్పుడైనా వేసుకోవచ్చు. మండే ఏ వారం కూడా అన్ని వారాలు వేసుకోవచ్చు, 2 వారాలు తప్ప. శనివారం మంగళవారం తప్ప ఎప్పుడైనా వేసుకోండి. ఇది రత్నం శ్వేత చంద్రకాంతం అని వచ్చేసి ఎప్పటికైనా హ్యాపీగా ఉండేటట్టు, మన స్కిన్ శరీరం సంబంధించిన ప్రాబ్లం వచ్చినా పోతుంది. స్కిన్ డిసీజ్ ఏమైనా వచ్చినా, చర్మ వ్యాధులు ఏమైనా వచ్చినా ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఏదైనా కూడా మనకు ఆకర్షణపరంగా ఉంటుంది. ఫేస్లో ఒక ఆకర్షణపరంగా మారుతుంది. తర్వాత ఏ బిజినెస్ అయినా మంచి సక్సెస్ అవుతుంది. మనసు ప్రశాంతతగా ఉంటుంది, అల్లజడి ఉండదు. ఏదైనా విజయం ఎక్కడ పోయినా విజయం సాధించుకొని వస్తుంది. ఈ రత్నం అనేది ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనమాట సక్సెస్గా, ప్రశాంతంగా. తప్పకుండా గురుగారు, అన్ని రత్నాలు తెలుసు కానీ ఈ రత్నం గురించి ఎవరికి తెలిసి ఉండదు.
తప్పకుండా అందరూ బాగుండడానికి ఈ రత్నం మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.